హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడే లేచాను అండ్ ఇప్పుడే బ్రష్ చేసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై బ్రేక్‌ఫాస్ట్. అండ్ టైమ్ వచ్చేసి 9:05 అయితుంది. మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా ఫాస్ట్‌గా చేస్తారు. బికాజ్ మా తాతయ్యకైతే డయాబెటిస్ ఉంది. సో, టైంకి ఫుడ్ అయితే కావాలి. అందుకే 8 కల్లా కుకింగ్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేసి రెడీ అయ్యి షూట్‌కి అయితే వెళ్ళాలి. ఈరోజు నాకు షూట్ ఉంది. అండ్ షూట్‌కి వెళ్ళినాక కూడా నేను మీకు స్పాట్ చూపిస్తా. ఇప్పుడైతే మనం ఆఫ్టర్‌నూన్ తినడానికి 50 గ్రామ్స్ ఓట్స్ అండ్ 250 ఎంఎల్ మిల్క్ అయితే మనం ఫ్రిడ్జ్‌లో పెడదాము. అండ్ ఆఫ్టర్‌నూన్ బనానా వేసుకొని తినేద్దాం. ఇందులో నేను 10 గ్రామ్స్ వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేస్తున్నాను. సలాడ్స్ వచ్చేసి కుకుంబర్ అండ్ క్యారెట్స్. అండ్ హియర్ ఈస్ ద ప్రోటీన్ సోర్స్. ఇప్పుడైతే మనం ఈ బౌల్‌లో 3 ఎగ్స్ అయితే తీసుకుందాం. And let's boil it. And in this I will add a tablespoon of salt. ఆ ఎగ్స్ బాయిల్ అయ్యే వరకు మనం అయితే 50 గ్రామ్స్ పీనట్స్ తింటూ కూర్చుందాం. నార్మల్గా నేను ఏమన్నా తినేటప్పుడు సాంగ్స్ చూడడం అయితే ప్రిఫర్ చేస్తాను రాదర్ దాన్ మూవీస్. సో ఇప్పుడు నేను ఈ పీనట్స్ తింటూ సాంగ్స్ అయితే వింటా. మీరు కూడా నాతో పాటు చూడండి. సో ఇలా ఎంజాయ్ చేస్తూ నేనైతే డైలీ నా టైనీ మీల్స్ అయితే కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఐ యామ్ ఇన్ బల్కింగ్. ఫస్ట్ అయితే నేను అసలు క్యాలరీ సర్ప్లస్లో అస్సలు ఉండేది కాదు. మొత్తం క్యాలరీ మెయింటెనెన్స్ అండ్ క్యాలరీ డెఫిసిట్, అందుకే ఇంత స్కిన్నిగా ఉన్నా అనుకుంటా. నేను చాలా టైం నుంచి బల్క్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ నాకైతే కుదరలేదు. నేను అసలు కన్సిస్టెంట్గా ఏ పని కూడా చేయకపోతుండే ముందు. అండ్ ఈసారి అయితే 1 మంత్ అవుతుంది. జంక్ ఫుడ్ అండ్ షుగర్ ఐటమ్స్ అయితే నేను కంప్లీట్గా అవాయిడ్ చేసేసా. ఈరోజు అయితే నేను ఈ వ్లాగ్ చాలా డేస్ తర్వాత చేస్తున్నా. చాలా డేస్ నుంచి చేద్దాం అనుకున్న వ్లాగ్స్. బట్ చెప్తున్నా కదా, నాకు చాలా ఇన్కన్సిస్టెన్సీ అండ్ లేజినెస్. ఆ లేజినెస్ వల్ల నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేయలేకపోయా. బట్ ఇప్పటి నుంచి కంటిన్యూగా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు కూడా నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో దట్ ఐ గెట్ మోటివేటెడ్. అప్పటి వరకు నేనైతే పీనట్స్ తింటా. అండ్ 5-6 అయితే నేను జిమ్‌కెళ్ళాలి. షూట్ వచ్చేసి నేను ఏ సాంగ్ మీద చేస్తున్నా, ఏంటి అనేది మీకు తెలవాలంటే మీరు పక్కా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫాలో అయిపోండి. అకౌంట్ నేమ్ వచ్చేసి విషుపాప__ అని ఉంటది. రీల్స్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు వామిటింగ్స్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే అయినుండే. సో నేను 1 వీక్ నుంచి అయితే రీల్స్ ఏం పోస్ట్ చేయలేదు. ఒకటేసారి మీద 8-10 రీల్స్ అలా పోస్ట్ చేశాను. మొత్తం డ్రాఫ్ట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం క్లియర్ అయిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా రీల్స్ అయితే స్టార్ట్ చేయాలి. యాహ్! ఇంకొక విషయం నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. మన యూట్యూబ్ రూల్స్ అయితే మొత్తం చేంజ్ అయిపోయినాయి. యూట్యూబ్‌లో మనకి 4000 వాచ్ అవర్స్ నుండి ఇప్పుడైతే మనకి 8000 వాచ్ అవర్స్ అయితే కావాలి. అండ్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ నుంచి 20 మిలియన్ షార్ట్ వ్యూస్ అయితే మనకి ఉంటేనే అకౌంట్ అయితే మానిటైజ్ అవుతుంది. అండ్ ఈ రూల్స్ మనకి ఫిబ్రవరి 2027 నుంచయితే వాలిడ్ అవుతాయి. ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ విషయం మీరు చెప్పండి. గైస్, నేనైతే రెడీ అయిపోయా మన షూట్ కోసం. ఇప్పుడే మన షూట్ అయితే అయిపోయింది అండ్ నేను డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నా. అండ్ జిమ్‌కి 1½ అవర్ అయితే ఉంది. మనం ఓట్స్ పోరీజ్ అయితే తిందాం. ఈ ఓట్స్ తింటుంటే సేమ్ చాకోబార్ తిన్న ఫీలింగ్ అయితే వస్తది. పక్కా మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే పింటోలా చాక్లెట్ ఓట్స్. నేనైతే డైలీ 50 గ్రామ్స్ తీసుకుంటా. సో 50 గ్రామ్స్ అంటే 13 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రమ్ ఓట్స్ అండ్ 7-8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రమ్ మిల్క్. నేనైతే మిల్క్‌ని బాయిల్ చేయను బికాజ్ అది ఎట్లాగో పాస్చరైజ్డ్ మిల్క్. సో నేను అట్లనే మిల్క్ విత్ ఓట్స్ మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెడతాను. అండ్ బనానా వేసుకొని తింటా. చాలా అంటే చాలా బాగుంటది. సేమ్ డెజర్ట్ తిన్న ఫీలింగ్ అయితే వస్తది. ట్రై చేయండి. యాక్చువల్లీ జిమ్‌కి అయితే వెళ్దాం అనుకున్నా. బట్ ఇట్స్ బీన్ రైనింగ్ ఎ లాట్. యూ క్యాన్ సీ. ఈరోజు జిమ్ ఏమైతుందో చూద్దాం. వర్షం ఆగితే పక్కా వెళ్తా. వర్షం ఆగకుంటే ఇంకా అంతే సంగతి.
వర్షం అయితే తగ్గిపోయింది. సో, ఇప్పుడైతే నేను మా తమ్ముడికి కాల్ చేశాను అండ్ హీ ఈస్ కమింగ్. మనమైతే జిమ్‌కెళ్దాం. ఈరోజైతే మనం ఆర్మ్స్ వర్కౌట్ చేద్దాం. మొత్తం గుంతలే ఉన్నాయి. ఇంకా పైగా వర్షం పడ్డది. గైస్ ఇప్పుడే జిమ్ అయితే అయిపోయింది వర్కౌట్. ఇప్పుడైతే మనం ఒక రౌండ్ అయితే కొడదాం. చూడండి మొత్తం రోడ్ ఎట్లా అయిపోయిందో వర్షంతోని. రౌండ్ అయితే కొడదాం అనుకున్నా కానీ మొత్తం ఇక్కడ బూడిద ఉంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా. బాయ్. ఇది నెక్స్ట్ డే కంటిన్యూయేషన్ వ్లాగ్. గైస్ ఇప్పుడైతే నేను షూట్ లొకేషన్కి అయితే వచ్చేసాను. షూట్ లొకేషన్ నేను మీకు చూపిస్తా. నిన్ననైతే షూట్ పోస్ట్ పోన్ అయింది ఈ రోజుకి, బికాజ్ నిన్ననైతే ఫుల్ వర్షం పడ్డది కాబట్టి. సో ఇప్పుడైతే ఇంకా కెమెరామ్యాన్ రాలేదు. వాళ్ళు వచ్చినాక షూట్ అయితే స్టార్ట్ చేస్తాం. అప్పటిదాకా నేను మీకు ఈ పార్క్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఈ పార్క్ నేమ్ వచ్చేసి గాంధీ పార్క్. ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటారు ఈవినింగ్ టైమ్స్. నిన్న వర్షం పడ్డది కాబట్టి మొత్తం ఖాళీ ఉంది పార్క్ అంతా. కాకపోతే మంచిగా గ్రీనరీగా ఉంటుంది ఈ పార్క్. నేను కూడా ఈ పార్క్ కి రాకుండా చాలా మంత్స్ అవుతుంది. వర్కౌట్ కూడా చేయడానికి వస్తారు. ఇక్కడ ఇది బర్డ్ హౌస్ అండ్ ఇక్కడ మనకి ట్రైన్ కూడా ఉంటది చిన్నపిల్లలకు ఆడుకోవడానికి. చూడండి ఇక్కడ రాబిట్స్ ఎంత బాగుంది. హే క్యూటీ, హాయ్. అయ్యో గైస్ ఇప్పుడే షూట్ అయితే అయిపోయింది అండ్ ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే లంచ్ చేయాలి అండ్ నెక్స్ట్ షూట్ కోసం రెడీ అవ్వాలి. వర్షం పడకుంటే వెళ్తా, లేకుంటే లేదు, చూద్దాం. అండ్ ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతే. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.